So we are discussing about which topic? Arrays in Java. Okay, arrays in Java. What is an array? Collection of elements of similar data type or same data type quality as array. In this array data type, we are able to store multiple elements with same data, multiple elements with same data type. So we are able to declare arrays in a static method and dynamic method. The difference between static and dynamic: in the static method array declaration, the declaration and initialization both are inside the program only. But in the dynamic method, we are declare the variables inside the body, inside the program, but the initialization of elements at runtime. Okay na? So మీరు ఇక్కడ ఎప్పుడైతే డైనమిక్ లో అరే వాల్యూస్ ఇన్పుట్ ఇవ్వాలనుకుంటున్నారో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే అరేకి మెమరీని అలొకేట్ చేసుకోవాలి. ఏం చేయాలండి? మెమరీని అలొకేట్ చేసుకోవాలి. సో నార్మల్ గా మీరు సింగిల్ వేరియబుల్ ని స్టోర్ చేసుకోవడానికి డైనమిక్ మెథడ్ లో మీరు ఏమంటారు, పర్టికులర్ గా మెమరీని అలొకేట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైతే స్కాన్ అనే క్లాస్ రాస్తున్నారో ఆ క్లాసే మీకు ఆ సింగిల్ వేరియబుల్ కి మెమరీని అలొకేట్ చేసుకుంటుంది. బట్ ఇక్కడ మల్టిపుల్ వేరియబుల్స్, మల్టిపుల్ ఎలిమెంట్స్ స్టోర్ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు స్కానర్ క్లాస్ అనేది మెమరీని అలొకేట్ చేయదు. సో అందుకే మీరు అరేలో ఏం చేయాలి? ఫస్ట్ మెమరీని అలొకేట్ చేసుకోవాలి. వాట్ ఇస్ ద సింటాక్స్? డేటా టైప్, array name, new data type, here declare the size. ఇక్కడ ఏదైతే సైజ్ డిక్లేర్ చేయాలనుకున్నా ఆ సైజ్ డిక్లేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డిక్లేర్ చేసే డేటా టైప్ ఇంట్ అనుకోండి, array name a అనుకోండి, is equals to new int how much size I want 5. ఓకేనా? ఇంట్ అనేది డేటా టైప్, 5 అనేది సైజు, న్యూ అనేది ఏంటి? కీవర్డ్. ఈ కీవర్డ్ ఈ 5 ఎలిమెంట్స్ కి మెమరీని అలొకేట్ చేసి పెడుతుంది. ఏ అరేకి, ఏ వేరియబుల్ కి? ఏ అనే వేరియబుల్. ఏ అనేది ఏ వేరియబుల్? అరే వేరియబుల్. ఎలా తెలుసు మీకు? స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ ఈ ఏ అనేది ఏ డేటా టైప్? ఇంటీజర్. ఇక్కడ ఈ ఇంట్ ఏమో ఈ ఏ వేరియబుల్ ఏ డేటా టైప్ అని, ఇక్కడ ఇంట్ ఏమో ఏ ఎలిమెంట్స్ కి మెమరీని అలొకేట్ చేయాలి. ఇంటీజర్ ఎలిమెంట్స్ కి, ఫ్లోట్, స్ట్రింగ్ అన్ని ఈక్వల్ మెమరీని ఆక్యుపై చేయవు కదా. అందుకే ఏ ఎలిమెంట్స్ కి మెమరీని అలొకేట్ చేయాలని చెప్తాం. ఓకేనా? సో హౌ టు డిక్లేర్ ఎలిమెంట్స్ ఇన్ స్టాటిక్ అండ్ డైనమిక్ ఆల్రెడీ మనం చూస్తున్నాం. నెక్స్ట్, there are mainly 3 types of arrays. One is single dimension or one dimension array, double or two, next multi-dimension array. So already single dimension or one dimension array yesterday session లో డిస్కస్ చేసాం. ఒకవేళ మీకు దీని మీద ఇంకేమైనా డౌట్ ఉందంటే ప్రీవియస్ సెషన్ చూడండి, సెషన్ 2 చూడండి. ఇప్పుడు మనం సెషన్ 1 చెప్పిన, 2 చెప్పిన, ఇది థర్డ్ వన్. ఓకేనే, చూడండి. సో వాట్ ఈస్ ఎ సింగిల్ డైమెన్షన్ అరే? టు డిక్లేర్, టు ప్రింట్ ద అరే ఎలిమెంట్స్ single row multiple columns or multiple row single columns quality as single dimension array. ఓకే అండి, ఏదైనా ఒక అరేని సింగిల్ రో మల్టిపుల్ కాలమ్స్, మల్టిపుల్ రో సింగిల్ కాలమ్స్ డిక్లేర్ చేస్తే దాన్ని ఏమంటారు? సింగిల్ డైమెన్షన్ అరే అంటారు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ డైమెన్షన్ అరే అంటే ఎలా ఉంటుంది సార్ అంటే, I will show all the arrays here. What is this one? Single column, multiple rows. And the next one is multiple columns, single row. For example, the elements are 1, 2, 3. The elements are 1, 2. Okay. Next, 2-dimension array or double dimension array. Double dimension array అంటే ఎలా ఉంటుంది సార్ అంటే, మల్టిపుల్ రోస్ విత్ మల్టిపుల్ కాలమ్స్. ఓకే అండి, ఒకటే డైమెన్షన్ లో ఏముండాలి? మల్టిపుల్ రోస్, మల్టిపుల్ కాలమ్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 ఏమంటుంది? డబుల్ డైమెన్షనరీ. డబుల్ డైమెన్షనరీ అంటే రెండే ఉండాలని రూల్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్ ఆల్సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. These both are example of double dimension array. Sir, what is the meaning of multi-dimension array? What is the meaning of multi-dimension? చూడండి, ఇలాంటి arrays array 1, array 2,
మోర్ దాన్ వన్ ఏరే ఉంటే దీన్ని ఏమంటారు, మల్టీ డైమెన్షన్ అంటారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4, 1 2 3 4. అదేనా? ఇదేమో మల్టీ డైమెన్షన్ అరే, ఇదేమో డబుల్ డైమెన్షన్ ఆర్ 2 డైమెన్షన్, ఇదేమో సింగిల్ డైమెన్షన్. సింగిల్ రో మల్టిపుల్ కాలమ్స్, మల్టిపుల్ రోస్ సింగిల్ కాలమ్స్ అంటే సింగిల్ డైమెన్షన్. మల్టిపుల్ రోస్ మల్టిపుల్ కాలమ్స్ కాంబినేషన్ ఉంటే డబుల్ డైమెన్షన్ అరే. మల్టిపుల్ డైమెన్షన్స్ ఉంటే మల్టీ డైమెన్షన్ అరే. ఇలాంటి ఎన్ని ఉండొచ్చు? ఎన్నైనా ఉండొచ్చు. రెండు ఉండాలని రూల్ ఉందా? మోర్ దాన్ వన్ ఉండాలి. 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. మరి ఇక్కడ ఎన్ని ఎన్ని రోస్ ఉండాలి సార్? ఎన్నైనా ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అరే ఉందనుకో. లిజన్, మనం నార్మల్గా ఎలిమెంట్స్ అనేవి ఎలా ఎంటర్ చేస్తామండి? 1 2 3 4 5 6 7 8 9. ఎన్ని ఎలిమెంట్స్ ఎంటర్ చేసా నేను? 9. మరి ఇప్పుడు ఈ 9 ఎలిమెంట్స్ ఇలా ఎలా ఆర్డర్ లో స్టోర్ అవుతాయి? ఎలానే ఎందుకు స్టోర్ అవ్వాలి? మరి ఇలా 1 2 3 4 5 6 7 8 9 ఇలా స్టోర్ అవ్వద్దా? లేకపోతే 1 5 3 2 4 6 7 9 8 ఇలా ఇలా స్టోర్ అవ్వ? మరి ఏ ఎలిమెంట్ ఎక్కడ స్టోర్ అవ్వాలని ఎలా తెలుస్తుంది మనకి? మనం ఎరే ఎలిమెంట్స్ ఏమో సీక్వెన్స్ లో ఇస్తున్నాము. మరి ఇవి ఏ ఆర్డర్ లో స్టోర్ అవుతాయి? ఎరేలో ఎలా స్టోర్ అవుతాయి? ఎలా స్టోర్ అవుతాయి? ఎస్, బేస్డ్ అప్ ఆన్ ఇండెక్స్. బేస్డ్ అప్ ఆన్ ఇండెక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ఎరే? హౌ మెనీ ఎలిమెంట్స్ వీ నీడ్ టు ఫైండ్ ఇట్? ఫస్ట్ సైజ్ ఆఫ్ ద ఎరేని ఫైండ్ చేయాలి. సో హౌ టు ఫైండ్ ద సైజ్ ఆఫ్ ద ఎరేస్ ఆర్ అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఇంటూ నెంబర్ ఆఫ్ కాలమ్స్. సైజ్ ని ఎలా ఐడెంటిఫై చేస్తామండి? నెంబర్ ఆఫ్ రోస్ ఇంటూ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. Number of elements. So now tell me, how many rows we have in this array? 3. How many columns? How many elements we have here? How many? These are also same. Now tell me, what is this size? This one? Right? Rows into, not columns into rows. Rows into column. Okay, na? Very good. So now tell me, what is the size? What is the this element stores in which place? What is the index value? చూడండి, ఇప్పుడు ఇవి R0, R1, R2. ఎన్ని రోస్? C0, C1, C2. So now tell me, the size of the place of the elements are the first value. This value stored at R0, C0. ఈ వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది? R0, C0 లో స్టోర్. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏంటి? R0, C0 తర్వాత R0, C1. నెక్స్ట్ R0. ఓకేనా? నెక్స్ట్ R1, అంతే కదా? నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ వచ్చేసి ఈ 1 వాల్యూ వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది. 2 3 4 5 6 7 8. అదేనా? ఇలా స్టోర్ అవుతుంది. ఇది ఎలిమెంట్ స్టోర్ అయ్యే స్ట్రక్చర్. వాట్ ఈస్ ద సైజ్? రోస్ ఇంటూ కాలం. హౌ మెనీ ఎలిమెంట్స్? 4. ఇప్పుడు మనం ఈ అరేని డైనమిక్ క్యాలిక్యులేట్ చేయాలంటే సైజ్ ఎంత ఇవ్వాలి? 9 ఎలిమెంట్స్ కి సైజ్ ఇవ్వాలి. ఓకేనా? ఇప్పుడు ఇది డబుల్ డైమెన్షన్ ఆర్ 2 డైమెన్షన్, ఇది సింగిల్ డైమెన్షన్, ఇది మల్టీ డైమెన్షన్. సో ఇప్పుడు 2 డైమెన్షన్ ఆర్ డబుల్ డైమెన్షన్ అరేని స్టాటిక్ మెథడ్ లో ఎలా డిక్లేర్ చేస్తామో, డైనమిక్ మెథడ్ లో ఎలా డిక్లేర్ చేస్తామో చూద్దాం. ఓకేనా? సింగిల్ డైమెన్షన్ ఆల్రెడీ క్లాస్ లో చూసినాం కదా.
ఏనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ గో విత్ ఎన్ విచ్ మెథడ్? స్టాటిక్ మెథడ్. వీటి డిఫరెంట్ రాదా రెండు కూడా. స్టాటిక్ మెథడ్. సో స్టాటిక్ మెథడ్ అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ ఎక్కడ చేయాలండి? అరేలోనే చేయాలి. ఓకేనా? చూడండి ఎలా డిక్లరేషన్ చేయాలంటే ఇంట్ ఏ, ఇక్కడ ఏ అనే అరే కదా, ఇస్ ఈక్వల్స్ టు, సో మనకేం కావాలి? రోస్ కాలమ్స్ రెండు కావాలి. అవునా? రోస్ కాలమ్స్ రెండు కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డిక్లేర్ చేసే అరే ఇచ్చేసి ఇది అనుకోండి. ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి మన దగ్గర? 4 ఎలిమెంట్స్. 4 ఎలిమెంట్స్ ఎలా స్టోర్ అవ్వాలి? 2 by 2 అరే లాగా స్టోర్ అవ్వాలి. సో 1 2 3 4 ఎలా ఇచ్చినాం అనుకోండి. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతాయి? ఆల్ ఆర్ ఐదర్ రో ఆర్ కాలం ప్రింట్ అవుతాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇది టోటల్ రో అండి, ఇది రో. ఓకేనా? సో దీన్ని సింగిల్ రో మల్టిపుల్ కాలమ్స్ అంటారు. సింగిల్ రో మల్టిపుల్ కాలమ్స్ అంటారు. నాకు దీని మీనింగ్ ఏంటంటే ఇది 1 రో, ఇది 2 రోస్. రో 1 రో 2. ఈ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 2 కాలమ్స్ ఉన్నాయి. ఈ రో 2 లో కూడా ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయి. ఓకేనా? ఇది రో ఫస్ట్ రో, ఇది రో ఫస్ట్ రో సెకండ్ రో. ఫస్ట్ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? సెకండ్ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 2 కాలమ్. ఇప్పుడు దీని సైజ్ చెప్పండి, దీని సైజ్ చెప్పండి. రో ఇంటూ కాలమ్ కదా, రో ఇంటూ కాలమ్. సో నౌ టెల్ మీ వాట్ ఈస్ ద రో వాల్యూ, కాలమ్ వాల్యూ. సో ఎన్ని ఎలిమెంట్స్ కావాలి నాకు? ఇప్పుడు ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 ఎలిమెంట్స్ ఉన్నాయా లేవా? సో ఇది డబుల్ డైమెన్షన్ అరే. ఓకేనా? 1 ఈజ్ ఫర్ రో, 1 ఈజ్ ఫర్ కాలమ్. 1 ఈజ్ ఫర్ రో, 1 ఈజ్ ఫర్ కాలమ్. ఈ పార్ట్ రో, ఈ పార్ట్ కాలమ్. ఓకేనా? ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ 2 by 3 కావాలి. 2 by 3 అంటే ఎన్ని ఎలిమెంట్స్ అవుతాయండి? ఎన్ని రోస్ ఉండాలి? ఎన్ని రోస్ ఉండాలి? ఎన్ని కాలమ్స్? ఇప్పుడు నేను నా దగ్గర ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 కదా. ఇప్పుడు 2 యాడ్ చేయాలిగా. ఎక్కడ యాడ్ చేయాలి చెప్పండి? ఎక్కడ యాడ్ చేయాలి? ఇస్ ఇట్ ఓకే? ఓకేనా కాదా? నౌ టెల్ మీ, ఐ వాంట్ n, స్టిల్ హౌ మెనీ ఎలిమెంట్స్ ఐ నీడ్? 6. సో ఇప్పుడు ఎక్కడ చేంజ్ చేయాలి? రోస్ లోనా? ఎలా చేంజ్ చేయాలి? ఇక్కడేనా? ఎంత యాడ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ 0. కరెక్టేనా? మరి ఇందాక దీనికి డిఫరెన్స్ ఏముంది? గుర్తుపెట్టుకోండి, ఇది రో అంటున్నాం కదా. మీకు ఏం కావాలి? ఎక్స్ట్రా రో కావాలి. రో ఎలా యాడ్ చేస్తారు? అదేనా? ఇప్పుడు ఎన్ని రోస్ ఉన్నాయి? రో 0, రో 1, రో 2, 3 రోస్. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 2 2 2. ఓకే అండి, 2 2 2. ఇప్పుడు 2 by 2 ఇజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ ఎలిమెంట్స్? 4 ఎలిమెంట్స్. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ ఏం చేయాలి మనం? 2 by 2 అరే ఫార్మాట్ లో ప్రింట్ చేయాలి. ఓకేనా? గివెన్ 2 dimension array is, సో యాజ్ యూజువల్ గా మల్టిపుల్ టైమ్స్ అంటే దేనికి వెళ్ళాలి? లూప్ కి వెళ్ళాలి. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనకి నార్మల్ గా మనం ఇంతకు ముందు లూప్ ఎలా రాసినామండి? ఇంట్ i ఈజ్ ఈక్వల్స్ టు, ఆల్వేస్ స్టార్ట్స్ విత్
వాట్ ఈస్ ద కండిషన్? అవునా? i++2. మరి ఇప్పుడు చెప్పండి, ఇది మనకి ఇలా ప్రింట్ చేస్తే ఓన్లీ దేని కన్సిడర్ చేస్తుంది? ఒక రోనే కదా, మనకి రోతో పాటు ఇంకేం కన్సిడర్ చేయాలి? కాలమ్స్ కూడా. ఓకేనా? అప్పుడు మనం దేనికి వెళ్ళాలి సార్ అంటే నెస్టెడ్ లూప్కి వెళ్ళాలి. దేనికి వెళ్ళాలి? నెస్టెడ్ లూప్కి వెళ్ళాలి. ఎందుకు? ఫస్ట్ రోని కన్సిడర్ చేయాలి, అట్ ద సేమ్ టైం కాలమ్ని కూడా కన్సిడర్ చేయాలి. ఓకేనా? సో ఫర్ ఇంట్ j ఈజ్ ఈక్వల్స్ టు రోస్ 2 ఉన్నాయి, కాలమ్స్ కూడా ఎన్ని ఉన్నాయి? ఓకే అండి, ఫస్ట్ ఇది రోని కన్సిడర్ చేస్తుంది, ఇది దేని కన్సిడర్ చేస్తుంది? కాలమ్ని కన్సిడర్ చేస్తుంది. సో కాలమ్ని కన్సిడర్ చేస్తే ఇప్పుడు నువ్వేం ప్రింట్ చేయాలి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఏ ఆఫ్ ఐజ్. ఐలో ఫస్ట్ రో వాల్యూ స్టోర్ అవుతుంది, నెక్స్ట్ జేలో కాలం వాల్యూ స్టోర్. ఎందుకు? మనం రోని ఐలో ఇచ్చిన, జేని కాలంలో ఇచ్చింది కదా. ఎస్ ఆర్ నో? సో వెన్ యూ రన్ దిస్ వన్, ఎలా ప్రింట్ అవుతున్నాయి మనకి? ఎలా ప్రింట్ అవుతున్నాయండి? సింగిల్ కాలం మల్టిపుల్ రోస్. ఇలా మనకి ప్రింట్ కావాల్సింది ఎలా కదా. మన ఎరే ఫార్మేట్ ఏంటి? ఇది. ఈ ఫార్మేట్ లో ప్రింట్ అవ్వాలి. సో ఈ ఫార్మేట్ లో ప్రింట్ అవటానికి లూప్ సేమ్ యాజ్ ఇట్ అండి. లూప్ లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూడండి ఇక్కడ కదా, నీడ్ ఓకేనా. 1 2 3 4 ఎలా లూప్ ఎలా రిపీట్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ కన్సిడర్స్ ద row value. I is equals to 0. 0 is less than or equals to 2. Less than 2. ట్రూ ఆర్ ఫాల్స్ అండి? ట్రూ కాబట్టి ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి వస్తుంది? ఇన్నర్ లూప్ లోకి వస్తుంది. సో ఇన్నర్ లూప్ కండిషన్ ఏంటి? 0 ఈజ్ లెస్ దెన్. ట్రూ ఆర్ ఫాల్సా? ట్రూ కదా. ట్రూ అయినప్పుడు ఎక్కడికి వస్తుందండి? బాడీలోకే. సో ఇప్పుడు చెప్పండి, బాడీ వాల్యూ ఎంత అండి? మాకేం తెలుసారంట. బాడీ వాల్యూ ఎలా కన్సిడర్ చేస్తాం అంటే, ఇక్కడ మనం ప్రింట్ చేసే వాల్యూ ఏంటండి? మనం ప్రింట్ చేసేది ఏంటి? ఏ ఆఫ్ ఐలో ఎంత ఉంది వాల్యూ? జేలో ఎంత ఉంది? ఏ ఆఫ్ 0 0 ప్రింట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ స్టేట్మెంట్కి వెళ్తుందా లేదా? ఇప్పుడు ఇక్కడ ప్రింట్ చేసిన తర్వాత ఈ స్టేట్మెంట్కి వెళ్తుందా లేదా? వెళ్తుందా? వెళ్ళదు. ఎందుకు? ఈ లూప్ ఫాల్స్ కాలేదు కదా. ఫాల్స్ కానంతసేపు ఎక్కడ రిపీట్ అవుతుంది? ఇక్కడే. సో ఇక్కడ ప్రింట్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఉంది ఏంటి? స్పేస్. సో ఇది ప్రింట్ చేసి ఏమిస్తుంది? స్పేస్. స్పేస్ ఇచ్చి కర్సర్ ఎక్కడ వెయిట్ చేస్తుంది? వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? ఇంక్రిమెంట్ అయితే వాల్యూ ఎంత అవుతుందండి? ట్రూ ఫాల్సా? ట్రూవా? ట్రూ కాబట్టి ఎక్కడికి వస్తుంది? బాడీలోకి. కర్సర్ ఎక్కడ ఉంది? ఇక్కడ కదా. ఇప్పుడు చెప్పండి, ఐ వాల్యూ ఎంత? ఐ వాల్యూ ఎంత? 1. ఎందుకు 1? ఐ వాల్యూ రిపీట్ అయిందా? ఐ వాల్యూ ఏంటి? అవుటర్ లూప్ కదా. అవుటర్ లూప్ రిపీట్ అవ్వలేదు కదా. ఇన్నర్ వాల్యూ జే వాల్యూ ఎంత? 1. అర్థమైందా? ఐ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 0. మరి 0ని మనం 1 చేసినవా? చేయలేదు కదా. సేమ్ ఉండదు 1. ఓకేనా? సో నెక్స్ట్ స్పేస్. స్పేస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? ఇంక్రిమెంట్. ఇంక్రిమెంట్ అయితే కండిషన్ ఏంటి? ట్రూ ఆర్ ఫాల్సా? ఫాల్స్. ఓకేనా? ఎప్పుడైతే ఫాల్స్ అయిందో మరి ఈ బాడీలోకి ఎంటర్ అవుతుందా? ఎక్కడికి వస్తుంది? ఇదేంటి? న్యూ లైన్. ఇప్పుడు కర్సర్ ఎక్కడ వెయిట్ చేస్తుంది? ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? న్యూ లైన్ కదా. న్యూ లైన్ అంటే ఎక్కడ రావాలి? ఓకేనా? కర్సర్ ఇక్కడ వెయిట్ చేస్తుంది. వెయిట్ చేసిన తర్వాత దీని తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఇప్పుడు దీనిలోంచి ఎగ్జిట్ అవుతుందా? అవ్వదు. ఎందుకు? ఈ అవుటర్ లూప్ ఫాల్స్ అవ్వలేదు కదా. నెక్స్ట్ ఏం చేస్తుంది? ఇంక్రిమెంట్ అయితే ఎంత అవుద్ది? 1 ఈజ్ లెస్ దెన్. ట్రూ ఫాల్సా? ట్రూ.
ట్రూ అయితే ఎక్కడికి వెళ్తుంది? ఇన్నర్ లూప్ లో ఫస్ట్ వాల్యూ ఎంత ఉంది? 0. 0 లెస్ దెన్ 2. ట్రూ ఫాల్సా? ఫాల్స్ కాబట్టి ఎక్కడికి వస్తుంది? బాడీలోకి. సరే, ట్రూ. ట్రూ కాబట్టి ఎక్కడికి వస్తుంది? బాడీలో. ఇప్పుడు కర్సర్ ఎక్కడ వెయిట్ చేస్తుంది? ఏ ఆఫ్ ఐ వాల్యూ ఎంత? ఐ వాల్యూ. జే వాల్యూ 0. అగైన్ స్పేస్. స్పేస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? ఈ లూప్ లో నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. ఇప్పుడు 0 ఇంక్రిమెంట్ అయితే 1 లెస్ దాన్ 2. ట్రూ ఫాల్సా? మళ్ళీ ఎక్కడికి వస్తుంది? ఏ ఆఫ్ వాట్ ఈస్ ఐ వాల్యూ? వాట్ ఈస్ జే వాల్యూ? వాట్ ఈస్ జే వాల్యూ? ఓకే. నెక్స్ట్ 2 ఈస్ లెస్ దాన్ 2 ఏమవుతుంది? ఫాల్స్. ఫాల్స్ అయితే ఏ స్టేట్మెంట్కి వస్తుంది? ఇప్పుడు కర్సర్ ఇక్కడ వెయిట్ చేస్తుంది. వచ్చిందా? వచ్చి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? అవుటర్. అవుటర్ లూప్ ఇంక్రిమెంట్ అయితే ఎంత అవుతుంది? 2 ఈజ్ లెస్ దాన్ 2. ట్రూ ఫాల్సా? ఫాల్స్ అయినప్పుడు ఏమవుతుంది? ఎగ్జిట్. ఎగ్జిట్ అయిపోయి దేన్ని ప్రింట్ చేస్తుంది? దేన్ని ప్రింట్ చేస్తుందండి? ఈ వాల్యూ. ఇదంటే మరి ఇదంటే సేమ్ ఇలా ప్రింట్ చేస్తుందా? ఇదంటే దీని మీనింగ్ ఏంటి? ఈ 0 ఏంటి? వాల్యూసా ఇండెక్సా? ఇండెక్స్. ఇప్పుడు మనం ఏదైతే ఎంటర్ చేసిన వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ ఇండెక్స్ ప్రకారం స్టోర్. ఇప్పుడు దీని ఇండెక్స్ ఎంత అండి? 0 0. రో 0, కాలం 0. దీని ఇండెక్స్ ఎంత? ఎస్. రో 0, కాలం 0. రో 0 ఎందుకంటున్నాం? ఈ ఐని ఏమంటున్నాం అండి? ఐ అనేది ఏంటి? రో. జే అనేది ఏంటి? కాలం. సో ఇప్పుడు ఈ 0 పొజిషన్ ఏంటి? రో. ఈ 0 పొజిషన్ ఏంటి? అంటే రో 0, కాలం 0. రో 0, కాలం 1. నెక్స్ట్ రో 1, కాలం 0. నెక్స్ట్ రో 1. అంటే ఇప్పుడు ఈ వాల్యూస్ ఎలా ప్రింట్ అవుతాయి? ఇక్కడేమో 1, ఇక్కడేమో 2, ఇక్కడ 3, ఇక్కడ 4. సో ఈ అరే ఎలా ప్రింట్ అవుతుంది సార్ అంటే 1 2 3 4. అదేనా? ఈ వాల్యూస్ ఇస్తే ఈ వాల్యూస్ ప్రింట్ అవ్వవు. ఈ ఇండెక్స్ వాల్యూలో స్టోర్ అయిన వాల్యూ ప్రింట్ అవుతుంది. క్లియరా? ఇలా మనకి అండర్స్టూడ్? అండర్స్టూడ్? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ వరకు ఏం డౌట్ ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ సో నేను ఈ ప్రోగ్రామ్ మీకు ఫార్వర్డ్ చేస్తా కదా. మీ ప్రోగ్రామ్ మీకు రన్ అవ్వాలంటే రన్ చేస్తున్నారు అసలు? నేను పంపించిన ఎలా రన్ అవుతాయి? ఫస్ట్ ఈ కమెంట్స్ రిమూవ్ చేయాలి. చేస్తారు కదా. ఎక్కడైతే మనం కమెంట్స్ ఇచ్చినో వాటిని రిమూవ్ చేసి రన్ చేయాలి. వీటిని కూడా రిమూవ్ చేస్తారా ఏంది? చేయరుగా. ఓకేనా సార్? మీరు యాడ్ కమెంట్ ఉంటే ఆడ రిమూవ్ చేయమన్నారు కదా సార్ అని, అది రిమూవ్ చేయొద్దు. ఓకేనా? స్టిల్ ఏదో ఎర్రర్ వస్తుంది చూడండి. చెప్పు. కామెంట్ ఎక్కడ చేయాలి? చెప్పు, రెడీ చెప్పు. ఈ కమెంట్ ని అర్థం కాల. ఇక్కడ చేయొద్దా? ఇక్కడ వద్దా? పోయింది.
ఇది క్లాస్ ఓపెన్, ఇది మెయిన్ మెథడ్ ఓపెన్ కదా. ఇక్కడ ఏం చేసినాం మనం, క్లాస్ క్లోజ్, మెయిన్ మెథడ్ క్లోజ్. ఏమంటారు బాగా, ఎక్కడ ఇక్కడ ఇక్కడ ఎక్కడుందా, ఇదేనా? అవును, ఇది ఈ పార్ట్ కదా మనం ఇచ్చింది, ఇది దీనికి ఇచ్చింది మనం. అంటే ఈ ఈ బాడీ ఇక్కడ క్లోజ్ అయింది. ఏంటంట, ఇక్కడ ఓపెన్ ఉంది, ఇది క్లాస్ ఓపెన్, ఇది మెయిన్ మెథడ్ ఓపెన్. ఓకే, ఇది ఆల్రెడీ డబుల్ కమెంట్, సింగిల్ కమెంట్ చేసిన, దాంతో మనకి రిలేషన్ లేదు. నేను ఇక్కడ కమెంట్ స్టార్ట్ చేసా. ఓకేనా, దీన్ని ఎక్కడ ఎండ్ చేయాలనుకుంటున్నా, యాక్చువల్ గా అయితే నేను ఇక్కడ ఎండ్ చేయాలనుకుంటున్నా, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నా, అంతే కదా. ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ లో చేయాలనుకుంటాను నేను. చేస్తే వాడికి వచ్చిన ప్రాబ్లం ఏంటంట, సాల్వ్ అయిందా? సో మీరు మళ్ళీ దీన్ని కాపీ చేసేటప్పుడు కేర్ఫుల్ గా యూజ్ చేసుకోండి. ఒకవేళ ఇదంతా రాలేదనుకోండి, టైప్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం డిక్లేర్ చేసింది 2 rows 2 columns కదండి, అంతేనా? ఐ వాంట్ ఎన్ ఐ వాంట్ ఎన్ 3 rows with 2 columns. ఐ వాంట్ ఎన్ 3 rows with 2 columns. ఎక్కడ మోడిఫికేషన్ చేయాలి సార్ అంటే, ఇక్కడ చేయాలి. చూడండి, ఈ ఈ ఈ పార్ట్ ఏంటంటే సైజ్ కదా, సైజ్. మరి స్టాటిక్ మెథడ్ లో సైజ్ డిక్లేర్ చేస్తాం మనం, చెయ్యం, ఓన్లీ డైనమిక్ లోనే చేస్తాం. ఇప్పుడు నాకు ఇక్కడ 2x2 array వచ్చింది, నాకు ఇప్పుడు 3x2 array కావాలి. 3x2 array కావాలంటే చూడండి, 3x2 array అంటే 3 rows 2 columns. సో ఐఎమ్ గోయింగ్ విత్ లైక్ దిస్ 5,6. 5,6. ఇప్పుడు ఎలా ప్రింట్ అవుతాయి ఇవి, ఎలా ప్రింట్ అవ్వాలండి? ఎస్, 1 2 3 4 5 6 ఇలా ప్రింట్ అవ్వాలి. అబ్జర్వ్ కేర్ఫుల్లీ. 1 2 3 4 5 6. వాట్ ఇస్ ద సైజ్? 3 rows, అంతే కదా. 3 rows 2 columns. దీని పొజిషన్ ఏంటి, దీని పొజిషన్ ఏంటి? R0. ఇది 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 R2 C1 C2 కాదు, R2 C1. ఇవన్నీ C1, ఇవన్నీ C0. ఓకేనా. సో ఇప్పుడు నాకు ఎలా ప్రింట్ అవ్వాలి వాల్యూస్, ఎక్కడ మోడిఫికేషన్ చేయాలి చెప్పండి లూప్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు రన్ చేశాను, ఏం ప్రింట్ అవుతుంది ఓన్లీ, ఎక్కడ ఎక్కడ చేయాలి, ఇక్కడ ఐ ఐ అనేది రో కదా, ఎంత ఇవ్వాలి? కాలమ్స్ ఇవ్వాలా? లేదు కదా, మనం కాలమ్స్ ఏం చేంజ్ చేయలేదు కదా, ఇంకా ఎక్కడ చేంజ్ చేయాలి అంటే రోస్ ఒక్కటే కదా. అండ్ యూ రన్ దిస్ 1 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. But I want an 2 rows with 3 columns. So 2 rows with 3 columns. ఏం చేయాలి చెప్పండి. అంటే 3, 4 5
ఇది ఇక్కడ ఏం చేయాలి? ఎందుకు? మనకి థర్డ్ రో అవసరం లేదు కదా. రో 1, రో 0, రో 1, కాలమ్స్ 3. సో ఇప్పుడు ఎక్కడ మోడిఫికేషన్ చేయాలి? ఇక్కడేమో రైటా. స్టాటిక్ లో మనం ఎలిమెంట్స్ ఎలా డిక్లేర్ చేస్తే ఎరా అలానే ప్రింట్ అవుతుంది. స్టాటిక్ లో మన ఎలిమెంట్స్ డిక్లరేషన్ లోనే ఉంటుంది. డైనమిక్ లో అయితే మనం అన్ని సీక్వెన్స్ లో ఎంటర్ చేసుకుని పోతే అవే వచ్చి స్టోర్ అవుతాయి. గుర్తుపెట్టి, డైనమిక్ లో మనం ఏం చేస్తాము? ఇప్పుడు మనకి ఎన్ని 6 కావాలి కదా, 6 ఎలా ఇస్తాము? నో రోస్ నో కాలమ్స్, డైరెక్ట్ 1 2 3 4 5 6 అని ఎంటర్ చేస్తాం. అవే వచ్చి ఎలా స్టోర్ అవుతాయి? ఎలా స్టోర్ అవుతాయి అండి? ఫస్ట్ ఇచ్చిన వాల్యూ ఫస్ట్ కాలం లో ఆటోమేటిక్ స్టోర్ అవుతాయి. బట్ స్టాటిక్ లో మాత్రం మనమే ఇవ్వాలి. ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ని బేస్ చేసుకొని ఇవ్వాలి. అప్పుడే వాల్యూస్ అనేవి స్టోర్ అవుతాయి. క్లియరా? లెట్స్ గో విత్ యాన్ డైనమిక్. డైనమిక్ ఇంపార్టెంట్ అండి. అవును. సో ఇక్కడ ఇక్కడ ఏంటి ఎర్రర్ వస్తుంది కదా, ఏమొస్తుందో చెప్పండి నాకు ఒకటి. ఏంటంటే ఇది? ఏంటి? ఆ ప్యాకేజీలో ఎన్ని క్లాసులు అయినా చేసుకోవచ్చు కదా, ఎందుకు ప్యాకేజ్? అమ్మా, ఎస్, క్లాస్ నేమ్ ఆల్రెడీ మనం సేమ్ నేమ్ తోటి డిక్లేర్ చేసినాం కదా, అందుకే ఏం చూపిస్తుంది? డూప్లికేషన్. సో క్లాస్ నేమ్ రూల్స్ లో ఏంటి? డూల్. ఆ ప్యాకేజ్ లో డూప్లికేట్ రావద్దు. ఇదే నేమ్ తోటి వేరే ప్యాకేజ్ లో క్రియేట్ చేసుకోవచ్చు. అదేనా? ఇప్పుడు ఈ ప్యాకేజ్ లో ఈ నేమ్ తోటి ఏం చూపిస్తుంది మీకు? టైప్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటుంది కదా. చూడండి, ఐఎమ్ క్రియేటింగ్ హియర్. లేదు, ఇందులోనే వేరే ప్యాకేజ్ లో, ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ ప్రోగ్రామ్స్ అనే ప్యాకేజ్ లో రైట్ క్లిక్ ఇచ్చి క్లాస్ లోకి వెళ్ళి సేమ్ క్లాస్ నేమ్ ప్రింట్ చేస్తే ఎర్రర్ వస్తుందా? రావట్లేదు కదా. అదే ప్యాకేజ్ లో డూప్లికేట్ నేమ్ ఇవ్వకూడదు. డిఫరెంట్ ప్యాకేజీలు ఇచ్చుకోవచ్చు, డిఫరెంట్ ప్రాజెక్ట్ లో కూడా ఇవ్వచ్చు. ఓకేనా? డిఫరెంట్ ప్యాకేజీలు ఇవ్వచ్చు, డిఫరెంట్ ప్రాజెక్ట్ లో కూడా ఇవ్వచ్చు. చూడండి ఇప్పుడు మరి అబ్జర్వ్ కేర్ఫుల్లీ, ఐఎమ్ చేంజింగ్ దిస్ క్లాస్ నేమ్. ఇప్పుడు డూప్లికేషన్ చూపిస్తుంది కదా. నేను ఇక్కడ ఎస్ స్మాల్ లెటర్ ఉంది కదండి, ఇందాక ప్రోగ్రామ్ కి ఏముంది? స్మాల్ లెటర్ ఉంది. నేను ఇప్పుడు దీనికి క్యాపిటల్ లెటర్ పెడుతున్నా. డూప్లికేషన్ వస్తుందా? రాదా? రాదా? వస్తుందా? రావట్లేదు. ఎందుకు? అవును, స్మాల్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఇచ్చినాం కదా. అక్కడేమో స్మాల్ లెటర్ ఇచ్చిన, ఇక్కడేమో క్యాపిటల్ లెటర్ ఇచ్చిన. మరి ఇచ్చినప్పుడు నీకు డిఫరెన్స్ చూపించాలి కదండి. చూపించాలా లేదా? మరి తీసుకోవాలి కదా, క్యాపిటల్ ఇచ్చినప్పుడు తీసుకోవాలా లేదా? చూడండి, ఇప్పుడు పబ్లిక్ ఉంది, పబ్లిక్ లో పి క్యాపిటల్ స్మాల్. క్యాపిటల్ రాస్తే ఏమొస్తుంది? ఎర్ర వస్తుందా లేదా? అంటే స్మాల్ పీకి క్యాపిటల్ పీకి డిఫరెన్స్ ఉందా లేదా? ఓకే, వెరీ గుడ్. మరి సేమ్ అదే, మరి నేను ఇక్కడ ఇంతాకల ప్రోగ్రామ్ లోనేమో నేను ఇక్కడ ఇది ఏఎస్ స్మాల్ క్యాపిటల్ స్మాల్. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ కి ఏమి ఇవ్వాలనుకుంటున్నా? క్యాపిటల్ ఎస్ ఇస్తున్నా. మరి క్యాపిటల్ హెచ్ ఇచ్చినప్పుడు ఎందుకు డిఫరెన్స్ రావట్లేదు? కేసు మరి కేసు సెన్సిటివ్ అయితేనే రావాలి కదా. కేసు సెన్సిటివే, అందుకే మరి డిఫరెన్స్ రావాలి కదా, యాక్సెప్ట్ చేయాలి కదా అంటాను. జావా కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ కదండి. స్మాల్ ఎస్ క్యాపిటల్ ఎస్ సేమ్ ఉంటుందా, డిఫరెన్స్ ఉంటుందా? మరి డిఫరెన్స్ ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేయాలి కదా. ఇప్పుడు నేను స్టాటిక్ 1 అని ఇచ్చాను, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎర్రర్ వచ్చింది కదా. నేను స్టాటిక్ 1 అని ఇచ్చాను అనుకోండి, ఉందా ఎర్రర్? లేదు కదా. మరి ఎస్ అయితే ఎందుకు? ఎందుకు? అందుకే మీరు ఏం చేయాలంటే చెప్పండి. అందుకే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే, ఏం చేయాలి? చదవాలి. ఏం చేయాలి? చదవాలి. ఏం చదవాలి సార్? ఏ రోజు చెప్పిన టాపిక్ ఆ రోజు చదవాలి సార్. చదివితే వస్తుంది సార్, చదవకపోతే రాదు సార్. చెప్పండి ఎవరైనా. ఇంకా ఛాన్స్ ఉంది. ఎందుకు? క్యాపిటల్ ఎస్ స్మాల్ ఎస్ ఇచ్చినప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? నో ఐడియానా?
లేదా చెప్పు, రెడీ చెప్పు. క్యాపిటల్ స్మాల్ స్టాటిక్ కీవర్డ్ అయితే అసలు యాక్సెప్ట్ చేయొద్దు కదా. ఎక్కడ ఇచ్చినా కీవర్డ్ యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు అదే ప్లేస్ లో ఇంట్ అని ఇస్తే యాక్సెప్ట్ చేస్తా మరి లాస్ట్ లో. ఇప్పుడు ఇంట్ అనేది కీవర్డ్ కదండి. ఈ డైనమిక్ ప్లేస్ లో ఐ అంటే ఇంట్ రాసా, తీసుకుంటున్నా. ఫ్లోట్ తీసుకుంటున్నా. మరి అదే స్టాటిక్ కూడా కీవర్డ్ అయితే అది కూడా తీసుకోవాలి కదా. కీవర్డ్ మనం స్టార్టింగ్ లో క్లాస్ డిక్లేర్ చేసినప్పుడు రూల్స్ చెప్పినవా? చెప్పలేదు? ఏం చెప్పినా చెప్పండి. ఏం చెప్పినామమ్మా? క్లాస్ నేమ్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ capital letter. If you starts with a small letter, it did not shows any error. It shows only warning. ఓకేనా? క్లాస్ నేమ్ ఇప్పుడు క్యాపిటల్ లెటర్ స్టార్ట్ అవ్వాలి. ప్యాకేజ్ నేమ్ ఎప్పుడు ఏమి స్టార్ట్ అవ్వాలి? స్మాల్ లెటర్ స్టార్ట్ అవ్వాలి. ఒకవేళ ప్యాకేజ్ నేమ్ మీరు క్యాపిటల్ లెటర్ తో రాస్తే వార్నింగ్ వస్తుంది. ఒకవేళ క్లాస్ నేమ్ స్మాల్ లెటర్ తో రాస్తే ఏమొస్తుంది? వార్నింగ్ వస్తుంది, ఎర్రర్ రాదు. అంటే ఏంటి? అది స్మాల్ లెటర్ ని క్యాపిటల్ లెటర్ ని సేమ్ లాగా ట్రీట్ చేస్తుంది. ఓకే, వార్నింగ్ వల్ల మనకి ప్రాబ్లం, వార్నింగ్ వల్ల ప్రోగ్రామ్ రన్ అవదా? వార్నింగ్ ఇష్యూ కాదు. ఇప్పుడు మీరు ఇక్కడ స్మాల్ ఎస్ క్యాపిటల్ ఎస్ ఏ తీసుకున్నా సేమ్ మీనింగ్, కాకపోతే అది జస్ట్ వార్న్ చేస్తుంది అంతే. యు ఆర్ నాట్ ఫాలోయింగ్ మై రూల్స్, బట్ స్టిల్ యూ షుడ్ ఫాలో ఇట్, యూ షుడ్ మూవ్ ఇట్. వార్నింగ్ అంటే ఏంటి? ఇది రాంగ్, బట్ నువ్వు స్టాప్ అయ్యేంత రాంగ్ కాదు ఇది. అర్థమవుతుందండి? చూడండి, మనం ఇంతమంది డిస్కస్ చేసినాం. రూల్స్ లో 3 లైట్స్ అని చూసుకుంటే రెడ్ లైట్, ఎల్లో లైట్, గ్రీన్ లైట్. ఆపోజిట్ చెప్తున్నా, గ్రీన్ లైట్, ఎల్లో లైట్, రెడ్ లైట్. గ్రీన్ నో వార్నింగ్స్, నో ఎక్సెప్షన్స్, నథింగ్. యు ఆర్ 100% కరెక్ట్. మీరు చేసేది 100% కరెక్ట్. ఎనికి చూడాల్సిన అవసరం లేదు, యూ కెన్ మూవ్. గ్రీన్ సిగ్నల్ పడ్డప్పుడు ఏం చేయాలి? మనం వెనక ముందు చూసుకోవాల్సిన అవసరం లేదు, యూ కెన్ మూవ్. ట్రైన్ గ్రీన్ లైట్ పడ్డప్పుడు ఏం చేయాలి? ఆలోచించొద్దు. వాట్ అబౌట్ ఎల్లో? మూవ్ బట్ స్లో. వెళ్ళొచ్చు, కానీ దేర్ ఈజ్ ఎన్ థ్రెట్ అయితే ఉంది, బట్ మిమ్మల్ని స్టాప్ చేసేంత థ్రెట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, వెట్ రోడ్ ఉందండి. వెట్ రోడ్ కాడ వాడు ఏం చేస్తాడు? ఎల్లో లైట్ ఇస్తాడు. అంటే ఇప్పుడు ఆ వెట్ రోడ్ లో మీరు పోవద్దని కాదు, కేర్ఫుల్గా వెళ్ళాలి అని. నార్మల్గా యాక్సిడెంట్స్ ప్రోన్ ఏరియా అని ఎల్లో లైట్ పెడతారు అక్కడ. అంటే ఈ ఏరియాలో యాక్సిడెంట్స్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి, చూసి వెళ్ళండి అని. ఎల్లో లైట్ అంటే మీరు అక్కడ ఆగిపోండి అని కాదు దాని మీనింగ్. ఓకేనా? వాట్ అబౌట్ రెడ్? స్టాప్ కంప్లీట్లీ. రెడ్ అంటే ఏంటి? అదే మీకు ఆపోజిట్ లో రెడ్ లైట్ వచ్చిందంటే మీరు అసలు వెళ్ళొద్దు, కంప్లీట్ గా అక్కడ స్టాప్ అయిపోవాలి. రెడ్ కి ఎల్లోకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎల్లో వార్నింగ్, రెడ్ ఎర్రర్. వార్నింగ్ ఉన్నా కూడా మీరు ప్రోగ్రామ్ రన్ చేసుకోవచ్చు, బట్ దేర్ ఈస్ ఎన్ మిస్టేక్ అయితే ఉంది. బట్ ఆ మిస్టేక్ మీరు ప్రోగ్రామ్ ఆఫ్ చేసేంత మిస్టేక్ కాదు. క్లియర్? అర్థమవుతుందా? వాట్ అబౌట్ రన్? రెడ్ అది మీరు పోలేరు, ఇట్ విల్ కంప్లీట్లీ స్టాప్. అదే క్లాస్ లో మీరు స్మాల్ లెటర్ రాస్తే వార్నింగ్, క్యాపిటల్ లెటర్ రాస్తే గ్రీన్. అదే మీరు డిజిట్ తోటో, స్పెషల్ సింబల్స్ తోటో, స్పేస్ ఇచ్చో, డూప్లికేట్ ఇస్తే ఏమవుతుంది? రెడ్. అందుకే మీరు అక్కడ స్మాల్ ఎస్ ఇచ్చిన, క్యాపిటల్ ఇచ్చిన ఏమని చూపిస్తుంది? ఎర్రర్ అని చూపిస్తుంది. ఓకేనా? రెండింటి మీనింగ్ సేమే కాబట్టి. క్లియరా? అందుకే ఏం చేయాలి? చదవకపోతే ఏం ఉండదు. డబుల్ డైమెన్షన్ అరే డైనమిక్ మెథడ్ కదండి. సో డైనమిక్ మెథడ్ అంటే ఫస్ట్ స్కానర్ క్లాస్ రాసుకోవాలి. స్కాన్ ఈక్వల్ టు న్యూ స్కానర్
సిస్టమ్ డాట్ ఇన్. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా మీరు. మీకు అంటే ఆ పాయింట్ తెలుసు, బట్ దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియదు. మీకు ఆ తెలియని వాళ్ళకి ఇద్దరికి డిఫరెన్స్ ఉండదు. మీకు అదేంటో తెలుసు, బట్ హౌ టు ఎక్స్ప్లెయిన్ తెలియదు. మీ పక్కనోడికి అసలు తెలియదు. మీ ఇద్దరు సేమ్, అంతే కదా. వాడికి అసలు తెలియదు, నీకు తెలుసు కానీ అది ఎలా చెప్పాలో తెలియదు. మీ ఇద్దరు సేమే. ఇంకా నీకన్నా వాడే బెటర్. ఎందుకు? వాడు ఏం చదవాలి, వాడికి ఏ బాధ ఉండదు. నువ్వు చదివి దాన్ని చెప్పటం రావట్లేదు. సో అందుకే ఇంటర్వ్యూ టైప్ లో ప్రిపేర్ అవ్వాలి మీరు. ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్ ని నేను ఎలా ఆన్సర్ చేయాలి, ఒకవేళ వాడు ఈ క్వశ్చన్ అడిగితే నేను ఎలా ఆన్సర్ చేయాలనేది అది అది ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా బ్లైండ్ గా చదువుకుంటూ పోవద్దు. సార్ నాకు ఆ పాయింట్ తెలుసు కానీ దానికి ఎలా ఆన్సర్ చేయాలో తెలియదు, వేస్ట్ అయ్యేది. రైటా? చూడండి, స్కానర్ స్కాన్ ఈక్వల్ టు ఎంటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలండి? ఏరే ఎలిమెంట్స్. సో ఎన్ని ఎలిమెంట్స్ ఎంటర్ చేయాలి మనం? సేమ్ మనం ఇచ్చేది 2 by 2 ఏరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని ఎలిమెంట్స్ ఇవ్వాలి? 4. ఫస్ట్ 4 ఎలిమెంట్స్ ఇవ్వాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి? మెమరీని అలొకేట్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? మెమరీ అలొకేషన్. ఎలా అలొకేట్ చేస్తారండి? వాట్ ఇస్ ది సింటాక్స్? డేటా టైప్ array name is equal to new data type size. సో ఎంత సైజ్ ఇవ్వాలండి? ఎంత? 4 ఎలిమెంట్స్ కావాలనుకుంటున్నారు కదా. 2 by 2. ఒకవేళ మీరు 2 by 3 ఇస్తే ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయి? ఎలా స్టోర్ అవుతాయి? 2 rows 3 columns. ఓకే అండి. ఫస్ట్ వన్ రో, సెకండ్ వన్ కాలం. మీరు ఇక్కడ సింటాక్స్ లో రాసుకోండి. ఇక్కడ సింటాక్స్ లో 2 dimension, ఇది సింగిల్ కదండి. అదే మనకి 2 dimension అయితే ఎలా సార్ అంటే, ఓకే. సో ఇక్కడ కూడా సైజే, బట్ విచ్ సైజు? దిస్ వన్ ఈజ్ రో సైజు. ఇదేంటండి? రో సైజు. ఇది కాలం. రో సైజు కాలం. సో రో సైజు కాలం సైజుని ఎలా డిక్లేర్ చేస్తాము? లైక్ దిస్. రైటా? డేటా టైప్, ఏరే నేమ్, న్యూ, రో సైజు, కాలం సైజు. సో 2 by 2 ఇచ్చినాం కాబట్టి ఎన్ని ఎలిమెంట్స్ ఇవ్వాలి మనం ఇన్పుట్? 2 ఎలిమెంట్స్ ఇవ్వాలి. సో ఎలిమెంట్స్ ఎలా ఇస్తామని ఇన్పుట్? 2 ఎలిమెంట్స్ ఎలా ఇస్తాం ఇన్పుట్? ఈ ముందుకు పోయే కాదు, పాడు కాదు, ఇన్వర్టర్ పెట్టియాలంటే. నేను ఒక ఓటర్ ఐడి అప్లై చేశాను సార్. ఓటర్ ఐడి. ఓకే. అయితే వాడు ఒక రిఫరెన్స్ నెంబర్ ఇచ్చాడు.